వైద్యులు దన్ను అనిల్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు ఉండడం సంతోషదాయకం. వారు కూడా క్లుప్తంగా మాట్లాడతారు. ఈరోజు వరంగల్ క్రిస్టియన్ సొసైటీ గారి ఆధ్వర్యంలో దళిత క్రైస్తవ హక్కుల అవగాహన సదస్సుకు మమ్మల్ని ఆహ్వానించిన అరుణ్ జేమ్స్ అన్న గారికి, అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ పేర్లు పెడితే ఛాన్స్ ఇవ్వలేదు కాబట్టి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన ప్రొఫెసర్, మన తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఇప్పుడు అన్న చెప్పినట్టుగా ఫస్ట్ మన ఎమ్మెల్సీగా అమూర్తోనే మన జిల్లాకే విచ్చేసిండు కాబట్టి సార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి చాలా టైం లేదు కాబట్టి ఒకటి రెండు నిమిషాలలో మనం ఓడదాం. ఒకటి ఏంటంటే ఇప్పుడు సార్ అన్నట్టుగానే మరి మనం భయపడతాం అన్నాడు. దేనికి భయపడతాం మనం అంటే ఎస్సీ హోదా లేకుండా మనం బతకలేమా? ఫస్ట్ ఎస్సీ హోదా లేకుండా మనం బతకలేమా? బతుకుతాం. మనం ఎస్సీ హోదా పోతే ఏమైనా మనం బీసీలో పెట్టాలి. ఎస్సీ హోదా పోతే ఏమైనా బీసీలో పెట్టాలి. అంటే రిజర్వేషన్ లేకుండా బతకలేమా అనే క్వశ్చన్ ఎవరికైనా ఉండాలి. ఒకటి. రెండవది ఏంటంటే మన హక్కులను కూడా మనం కాపాడుకునే రీతిగా కూడా ఉండాలి. రియల్గా రిజర్వేషన్ పోతే అంటే ఎందుకు పోతాయి, మనకెందుకు పోతాయి, మరి వేరే వాళ్ళకి ఎందుకు మనకెందుకు పోతాయి అనే మాట అందరికీ దగ్గర రావాలి. కాబట్టి ఇంత పెద్ద మీటింగ్ నేను అనుకున్నా కదా, ఒక 1500 మంది 2000 మంది వస్తారు అనుకున్నా, కానీ చాలా తక్కువ మంది వచ్చారు. అంటే మన దాంట్లో మనకు కూడా ఐక్యత లేకపోవడంలో కూడా చాలా అది బాగా అయిపోతుంది. ఒక్కటి నేను చెప్తాను, మొన్న మనం అభిరామ్ గార్డెన్స్లో మనం మీటింగ్ పెట్టుకున్నాం. ఒక 2000 మంది పాస్టర్లు వచ్చారు. ఆ రోజు మరి గౌరవ పెద్దలు, మన దళిత జాతికి మన ముందు బిడ్డ ఏబిసిడి వర్గీకరణ చేసిన మల్లకృష్ణ మాదిగ అన్న గారు కూడా వచ్చారు. కానీ ఆ రోజు మల్లకృష్ణ మాదిగ మాట్లాడింది మాటలు నేను మీటింగ్లో నేను లేకపోయినా కానీ నాకు కొన్ని 2 విషయాలలో నాకు బాగా అనిపించింది. ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీనే అన్నాడు మల్లకృష్ణ మాదిగ గారు. కాంగ్రెస్ పార్టీనే అన్నాడు. ఏంటంటే ఇక్కడ పార్టీల పక్కన పెడదాం, మనం పార్టీలు అవసరం లేదు. ఏ పార్టీ అయినా కూడా వాళ్ళ విధి విధానాలు వాళ్ళకు ఉంటాయి. ఆ రోజు అన్నది ఏంటంటే మా కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు, మరి ముందుకు వచ్చి కొట్లాడలేదు. కానీ వేరే పార్టీలు ఏమైనా వచ్చినాయా? వేరే పార్టీలు కూడా ఏం రాలేదు. వేరే పార్టీలు రాలే, కాంగ్రెస్ పార్టీ కూడా రాలే. మన హక్కుల గురించి మనమే కొట్లాడుకోవాలి. మన హక్కుల గురించి మనమే కొట్లాడాలి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఏమో అవుతుందని కాదు. మళ్ళీ ఒకటి ఏంటంటే ఈరోజు మనం చూస్తున్నాం, ఏబిసిడి వర్గీకరణ ఎవరు చేసినారు అంటే పైన చేసినారు అంటారు. మరి అదే పైన చేసినప్పుడు మరి మన హక్కులను తీసే అధికారం కూడా వాళ్ళకెక్కడిది? అర్థమైందా మీకేమన్నా? మన హక్కులను తీసే అధికారం కూడా వాళ్ళకెక్కడిది? అదే వాళ్ళు తెలుసుకుంటే ఈ ఆర్టికల్ 1950 అనేది రద్దు చేయడానికి ఎంతసేపులో పడుతుంది? 1 నిమిషం పడుతుందా? పైన ఉన్న పెద్దలకు, కేంద్రంలో ఉన్న పెద్దలకు 1 నిమిషం కూడా పట్టదు. 1 నిమిషం కూడా పట్టదు. కాబట్టి మనమందరం ఐక్యత ఉండి మనం కొట్లాడితే మన తరఫున మన విషయంలో మాదే కొట్లాడతాడు, ఆయన తరఫున మనం ఉన్నాం. అలాగే తెలంగాణ తెచ్చుకోనికి మనం ఎట్లయితే జేఏసీ ఏర్పాటు చేసి కోదండరామ్ సార్ను మనం జేఏసీ చైర్మన్గా ఎట్లయితే ఎన్నుకున్నామో, తెలంగాణ ఎట్లయితే కొట్లాడినామో, మన తెలంగాణ మనం సాధించుకున్నామో, మన దళిత క్రైస్తవ హక్కులను కాపాడుకోనికి, మన ఎస్సీ హోదా కాపాడుకొని కూడా సార్ ద్వారా కూడా మల్లకృష్ణ మాదిగ ద్వారా కూడా ఇంకా ఎవరైతే పెద్దలైతే మరదలు వస్తారో వాళ్ళందరి ద్వారా మనం కొట్టాలని చెప్పని ఫస్ట్ మనం ఒక యూనిటీ లెక్క ఏర్పడాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నేనేమన్నా తప్పుగా మాట్లాడితే కూడా క్షమించండి. కాకపోతే ఏంటంటే పైన ఉన్న పెద్దలు తలుచుకుంటే మనకు 10 నిమిషాలు కూడా పట్టది, 10 నిమిషాలు పట్టది. ఏబిసిడి వర్గీకరణ 5-6 నెలలనే మల్లకృష్ణ మాదిగ తీసుకొచ్చాడు. 5-6 నెలలనే మల్లకృష్ణ మాదిగ పెద్ద ఎంతో సుప్రీంకోర్టులో ఉన్న కేసులను కూడా పెద్దలు తలుచుకుంటే అవి క్షణాలలో సాల్వ్ అయినాయి. 50-60 సంవత్సరాల నుంచి ఉన్న కేసులు కూడా పెద్దలు తలుచుకుంటే సాల్వ్ అయినాయి. కాబట్టి మరి వాళ్ళు కూడా పైన పెద్దలు కూడా మన బాధను అర్థం చేసుకొని మరి మన హక్కులను కాపాడే విధంగా మరి ఈ ఆర్టికల్ 1950 అనేది దీన్ని రద్దు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.